పదండి బన్నీ దగ్గరికి వెళ్దాం. బాబాయ్, పసిపిల్లవాడు, అర్ధరాత్రి 2 కిలోమీటర్లు. బాబాయ్ తలుచుకుంటేనే అదే సిద్ధు లేకపోయి ఉంటే. ఏంటండి, ఏం మాట్లాడరు? ఏం ఆలోచిస్తున్నారు? అదే ఆలోచిస్తున్నా, అసలు వీడెందుకు ఇలా తయారయ్యాడా అని. మళ్ళీ వాడినే. నిన్న కూడా మీరు వాడిని అనవసరంగా మెల్లిగా చెప్పచ్చు కదా. మీరంటేనే వాడు వణికిపోతున్నాడు. వాట్? ఏం నువ్వు మాట్లాడుతుంది? అంతా నువ్వే చేసావు. వాడేమన్నా మాట వినాలంటే డాడీ చెప్పాడని, వాడు వినకపోతే డాడీని పిలవనా అని నన్ను భూతంలో ప్రాజెక్ట్ చేసింది నువ్వు. నేనా? మీరు పిల్లలతో స్వీట్ గా ఉంటే నేనెందుకు అలా అంటాను? పూజ లీసన్, ఇప్పుడు మనం ఇలా ఆర్గ్యూ చేసుకుంటూ పోతే ప్రయోజనం ఏంటి? అయినా నువ్వు నేను మన ఇద్దరం వాడిని ప్యాంపర్ చేస్తే అసలు వాడికి పేరెంట్స్ అంటే భయం ఉంటుందా చెప్పు? భయమా? అసలు పిల్లలకి పేరెంట్స్ అంటే ఎందుకు భయం ఉండాలండి? అది వదిలేయండి. వాడు ఈరోజు పారిపోయింది మాత్రం మీకు భయపడే కాదంటారా? వాడంటే నాకు ఇష్టం లేనట్టు బ్లేమ్ చేస్తావేంటి నువ్వు? అది నాకు కాదండి, వాడికి అర్థం కావాలి. అసలు మీరు కొంచెమైనా వాడితో టైం స్పెండ్ చేస్తున్నారా? వాడితో టైం స్పెండ్ చేయడమా? ఎప్పుడైనా మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తే వాడు ఏం మాట్లాడుతున్నాడో నాకు ఒక్క ముక్క అర్థం కాదు. పోనీ ఓపికగా విందాం అనుకున్నా అందులో మీనింగ్ ఉండదు. మరి ఎలా భరించమంటావు వాడిని? అదే అండి టైం స్పెండ్ చేయడం అంటే. మీరు చెప్తే వాడు వినడం కాదండి. వాడేమో మీతోటి బాండింగ్ కోరుకుంటున్నాడు, మీరేమో దాంట్లో కూడా మీనింగ్ వెతుకుతున్నారు. ఎనఫ్ పూజ, నువ్వు చెప్పినట్టుగా వాడితో టైం స్పెండ్ చేస్తూ నేను కూర్చోలేను. ఈ ఒక్క ఇయర్ నాకు ఎంత ఇంపార్టెంటో నీకు బాగా తెలుసు. ఈ ఒక్క సంవత్సరం నాకెంత ప్రెషర్ ఉంటుందో నీకు 1,00,000 సార్లు చెప్పాను. 1,00,000 సార్లు చెప్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? ఇప్పుడు చూసారుగా ఏమైందో. అందుకే డిసైడ్ అయ్యా, లేకపోతే వాడి ఫ్యూచర్ స్పాయిల్. నిన్న వాడి ప్రిన్సిపల్ చెప్పినప్పటి నుండి ఇలా ఎందుకు జరిగిందా అని ఆలోచిస్తున్నా. కానీ ఇదే కరెక్ట్ అనిపిస్తోంది. వాడికి బోర్డింగ్ స్కూలే బెస్ట్. బోర్డింగ్ స్కూలా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? చిన్న పిల్లాడండి వాడు. ఈస్ జస్ట్ 9 years రాకేష్. అందుకే ఇప్పుడే ఓ నిర్ణయం తీసుకోవాలి. ఏంటండి, నేను పక్కనుంటే తప్ప వాడికి సాక్స్ కూడా వేసుకోవడం రాదండి. అలాంటిది ఒక్కడే హాస్టల్లో ఎలా ఉంటాడండి? ఒక్కడే అంటావేంటి? వాడి ఏజ్ గ్రూప్ పిల్లలు చాలా మంది ఉంటారు. అయినా ఈ రోజుల్లో బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ బన్నీ లాంటి వాళ్ళు కాదంటావా? మరి అలాంటప్పుడు వాళ్ళ పేరెంట్స్ లక్షలు పోసి అక్కడ ఎందుకు జాయిన్ చేశారంటావు? లుక్ పూజ, ఒక్కొక్కరికి ఏ కారణాలున్నా ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రేమే వాళ్ళని జాయిన్ చేసేలా చేసింది. అయినా వాళ్ళు మాత్రం వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించారంటావా చెప్పు? వాళ్ళ సంగతి నాకు అక్కర్లేదండి. నా కొడుకు నాకు బాగా తెలుసు. వాడు ఉండలేడు అంతే. ఉండలేడు? మరేం చేద్దాం? వాడు కాదు నా ప్రాబ్లం, నువ్వు. వాట్? ఎస్, నువ్వేమో జాబ్ మానేమంటే మానేవు. ఛా, యాపిల్ ఏమో ఇలా, వాడేమో అలా, ఇక నువ్వు. ఏంటి రాకేష్ నువ్వు మాట్లాడేది? మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు అంకుల్ మనకి జాబ్ ఇచ్చారో తెలుసు కదా. నేనున్నాననే కదా ఆయన ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసి ఇంత పెద్ద బిజినెస్ నాకు అప్పచెప్పారు. మీరేగా బిగినింగ్ లో ప్రెషర్ చేసింది జాబ్ గురించి. ఇప్పటికిప్పుడు జాబ్ మానేమంటే ఎలా? పూజ, నేను చెప్పు. దీని గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు నా సంగతి పక్కన పెట్టండి. మీ మమ్మీని మీరు ఎలా కన్విన్స్ చేస్తారో అది ఆలోచించండి.